హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. ఈరోజు మనం బెల్లం చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ బెల్లంని చిన్న చిన్న పీసెస్గా తురుముకొని దాన్ని కరగబెట్టుకుంటున్నానండి ప్యాన్లో వేసుకొని. ఇక్కడ నేను ఒక తెడ్డు తీసుకొని దాన్ని కలుపుతూ ఉన్నాను, బెల్లం అంతా ప్రతి ముక్క కరిగేలాగా. సో నేను ఇక్కడ మెయిన్గా మీకు డౌట్ రావచ్చు, ఎందుకు బెల్లంని కరగబెడుతున్నాను అనేసి. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే, నార్మల్గా మనం బెల్లంలో అబ్జర్వ్ చేస్తే దాంట్లో రాళ్ళు చిన్న చిన్న పీసెస్ అలా ఉంటాయి కదా, అవన్నీ ముందుగానే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను బెల్లం కరగబెట్టుకొని. ఇలా చేసుకున్నామంటే మనం చలిమిడి ప్రిపేర్ చేశాక చలిమిడిలో ఏమి ఉండవు రాళ్ళు అవన్నీ. మనం ఇన్ కేస్ స్కిప్ చేసేసామనుకోండి, ఇన్ కేస్ ఆ బెల్లంలో ఎక్కువ రాళ్ళు ఉన్నాయనుకోండి, చలిమిడిలోకి అంతా వచ్చేసే టేస్ట్ అంతా పాడైపోతుంది. సో అందుకని మీరు ఈ స్టెప్ మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి, మిస్ చేయకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అంతా కరగబెట్టుకున్న తర్వాత నాకు ఇంత డస్ట్ వచ్చింది దాంట్లో నుంచి. తర్వాత చలిమిడి కోసం నేను ఇక్కడ జీడిపప్పు, అదేవిధంగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. నేను వాటిని నెయ్యిలో వేయించుకుంటున్నానండి. మీరు ఇక్కడ చూస్తే నేను జిఆర్బి నెయ్యి తీసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తాగా జిఆర్బి నెయ్యి తీసుకొని అది వేయించుకున్నాను. ఫస్ట్ నేను నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకుంటున్నానండి. కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి పైన కలర్ వస్తాయి కానీ అవి లోపల ఏం వేగుండవు. సో అందుకని సిమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా నిదానంగా వేయించుకోండి. సో నేను ఇక్కడ అవన్నీ కలపెట్టుకొని నీట్గా వేయించుకుంటూ ఉన్నాను. అవి వేయించేసుకొని నేను పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి. ఇక చూసా కదా, ఒక ప్లేట్ పెట్టుకున్నాను, ఆ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత అదే నెయ్యిలో మళ్ళీ నేను ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను. ఇవి మీరు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. నేనేం చేశానంటే కొంచెం అవి అలా గ్యాస్ మీద పెట్టేసి బయటికి వెళ్ళి వచ్చాను, ఈ లోపు అవి మాడిపోయాయి. సో కొంచెం టేస్ట్ అంత మంచిగా అనిపించలేదు నాకు. మీరు కొంచెం జాగ్రత్తగా అక్కడే ఉండి వేయించుకోండి ఎండు కొబ్బరిని. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కొన్ని పీసెస్ చూసి కొన్ని నల్లగా అయిపోయాయి, మాడిపోయాయి. సో తర్వాత ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఒక దబ్బర పెట్టుకొని దానికి ఇది రెడీ చేసుకుంటున్నానండి. పాకం పట్టుకుంటున్నాను. అక్కడ పాకానికి పెట్టేసిన తర్వాత నేను ఇటు ప్యారలల్గా ఏం చేస్తున్నానంటే, బియ్యం పిండి మార్నింగే అండి బియ్యం నానబెట్టి నిన్న నైట్ మార్నింగే పిండి కొట్టించుకొచ్చాము. ఆ పిండిని అంతా ఉంటలు లేకుండా నీట్గా అంతా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత, ఎందుకంటే గబుక్కున మనం వేసేటప్పుడు ఉంటలు ఉన్నాయనుకోండి మొత్తం ఉంట కట్టేస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా, అది బెల్లం కరిగేటప్పుడు నేను ఇక్కడ చూసుకుంటూ ఉన్నాను వచ్చిందా లేదా అనేసి. సో ఇక్కడ మీరు చూస్తే మనకు ఎలా రావాలంటే, ఇలా వేసినప్పుడు ముద్దగా రావాలండి, అప్పుడు మనకు రెడీ అయినట్టు అర్థము. సో నాకు ఇక్కడ ముద్దగా వచ్చేసింది. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే బియ్యం పిండి వేసేసుకుంటున్నాను. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఇద్దరు ఉండాలండి, అప్పుడే ఉంటలు కట్టుకుంటూ ఉంటాయి. ఒకరేమో వేస్తూ ఉంటే ఇంకొకరేమో కలుపుతూ ఉండాలి ఫాస్ట్గా. మనం ఒకరమే అనుకోండి, ఒకరు వేసుకొని కలిపే లోపల ఉంటలు కట్టేస్తాయి. సో మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఎవరైనా హెల్ప్ తీసుకొని ఒకరు వేస్తూ ఉంటే మీరు కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. నేనేం చేశాను, ఒక 30% పిండి వేసేసుకున్న తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకున్నాను. అప్పుడు అంటే అంతా మిక్స్ అయిపోతాయి. ఇన్ కేస్ లాస్ట్లో యాడ్ చేశాను అనుకోని ఇంకా ఎక్కువ గట్టిగా కలపాలని చెప్పేసి. తర్వాత ఇలాగా మళ్ళీ కొంచెం గ్యాస్ మీద కలిపేసిన తర్వాత మళ్ళీ కింద దింపుకొని మళ్ళీ బాగా కలపెట్టుకున్నానండి. కలపెట్టుకొని ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకున్నాను. ముందుగానే నెయ్యి రాసేసుకొని కొంచెం పిండి పక్కకు తీసి పెట్టుకొని ముద్దలు చేసుకున్నానండి. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. యాక్చువల్గా మేము పెళ్ళైన కొత్తల్లో ఫస్ట్ ఉగాదికి ఇలాగా ఇచ్చి పంపిస్తామండి అత్తగారింటికి. మీ సైడ్ కూడా ఈ రిచువల్ ఉందా, ఇలాగా పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కోడలికి ఇచ్చి పంపించడం? ఉంటే మీరు బెల్లం చలిమిడితో పాటు ఇంకేమేమి ఇచ్చి పంపిస్తారో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.